ప్రజాకవి కాళోజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ప్రజాకవి కాళోజీ నారాయణ జయంతిని పురస్కరించుకుని జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లిలోని పాత డిఈఓ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ భాష దినోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాషపై పలువురు కవులు, కళాకారులు మాట్లాడారు. అనంతరం సరస్వతి సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణ అడుగు జాడల్లో నడుస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం మండలం ఎంఈఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రతి ఒక్క మాట ఒక తూట. ఆ తూట ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో బడుగుల కొరకు, బలహీన వర్గాల కొరకు, అట్టడిగిన అణగారినటువంటి ప్రజల కొరకు పెన్నును గన్ను చేసి కవిత్వం రాసిందంటే అది తూటగా పేలినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వరంగల్ బిడ్డ ఇక్కడ పుట్టి నక్కల గుట్టలో ఈరోజు మరణించి ఆయన యొక్క జీవితాంతం కూడా ప్రజల కొరకే పెన్నును కవిత్వం రాసి ఉపయోగించినటువంటి గొప్ప మరి కళాకారుడు కవి కాళోజీ నారాయణరావు గారిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కాళోజీ స్టేడియాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేడియాన్ని వారి పేరు పెట్టి ఎన్ని కోట్లైనా దీన్ని పూర్తి చేస్తా అని పూర్తి చేసి ఒక మోడల్గా ఈ రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి అంకితం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి కవిని ఈరోజు మనము కాళోజీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన యొక్క నవ సమాజం, ప్రతి ఒక్క యువకుడు, అన్ని వర్గాల ప్రజలు కూడా కాళోజీ మాటలను ఆదర్శంగా తీసుకొని సమాజానికి, పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా మన యొక్క నడవడిక ఉండాలి. ఈరోజు ప్రజాప్రతినిధుల నుండి ఉద్యోగస్తుల వరకు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన యొక్క మాటలను ఆదర్శంగా తీసుకొని ఆయన పుస్తకాలను చదివి ఈరోజు మనము ఆదర్శంగా నిలవవలసినటువంటి అవసరం ఉంది.